చందమామ కథ. కొయ్య కోడలు. పూర్వం హస్తినాపురంలో శివదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు. అయినా ఆయన జీవితానికి సుఖమన్నది ఎరగడు. ఎందుచేతనంటే ఆయన భార్య పరమ క్రూరాత్మురాలు, గయ్యాలి. అటువంటి భార్యతో వేగలేక చివరకు శివదత్తుడు ఇంటి నుండి పారిపోయి సన్యాసం పుచ్చుకున్నాడు. శివదత్తుడికి 3 కుమారులు ఉండేవారు. పెద్దవాడికి వివాహమయ్యి కోడలు ఇంటికి రాగానే అత్తగారు కోరంటికం పెట్టనారంభించింది. ఈ కష్టాలు కొంతకాలం భరించి పెద్ద కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె వెనుకనే ఆమె భర్త కూడా అత్తవారిల్లు చేరి ఇల్లరికం ఉండసాగాడు. తర్వాత 2వ వాడి భార్య కాపురానికి వచ్చింది. వాడి భార్యను కూడా గయ్యాలి అత్తగారు కాల్చుకు తినసాగింది. పరమ సాధ్వి అయిన 2వ కోడలు అత్తగారు పెట్టే కష్టాలు భరించలేక పుట్టింటికి వెళితే గౌరవంగా ఉండదని ఒకనాడు ఉరిపోసుకు చనిపోయింది. భార్య పోగానే మనోవ్యాధితో 2వ కుమారుడు మంచం పట్టి కొద్ది కాలానికి మరణించాడు. తన అన్నలిద్దరి గతి చూసిన 3వ కొడుకు వసుదత్తుడనేవాడు తన తల్లికి మంచి గుణపాఠం నేర్పదలుచుకున్నాడు. ఆవిడ ఇంత గయ్యాలి మనిషి అయినప్పటికీ ఇంటి మగవాళ్ళు ఉదారవంతులు కావటం చేత ఈవిడ చేసే దౌర్జన్యం ఎవరికీ తెలియదు. పెద్ద కోడలు గడుసుది కావటం చేత భర్తను వశపరుచుకుని పుట్టింటికి తీసుకుపోయిందని, 2వ కోడలు ఆగాయిత్యం చేత ఆత్మహత్య చేసుకున్నదని పైవాళ్ళు అనుకున్నారు. తల్లి దుర్మార్గం నలుగురికి తెలిసి వచ్చేటట్టు చేయడానికి వసుదత్తుడు ఒక ఉపాయం ఆలోచించాడు. వాడు ఒకరోజు పొరుగురు వెళ్ళి మనిషి ఎత్తు కొయ్య బొమ్మను చేయించాడు. అర్ధరాత్రి వేళ ఆ బొమ్మను బండిలో తెచ్చి తన ఇంటి పక్కనే మరొక ఇంట్లో ఉంచి ఆ ఇంటికి గడియ వేసి వాకిలి దగ్గర దాసి దాన్ని కాపలా ఉంచి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, నేను పెళ్లి చేసుకొని వచ్చాను. నా భార్య మన ఇంట ఉంటే పోట్లాటలు వస్తాయి. అందుచేత దానిని పక్క ఇంట్లో ఉంచాను. అది ఇక్కడికి రాను వద్దు, నువ్వు అక్కడికి పోను వద్దు అన్నాడు. తల్లి సరేనన్నది. కానీ పెద్ద కోడలిద్దరి మీద ఉన్న కసి 3వ దాని మీద కూడా తీర్చుకోకపోతేనే అని బాధపడింది. ఒకనాడు కొడుకు ఇంట్లో లేకుండా చూసి ఆమె రోకలి బండతో తన తల పగులగొట్టుకొని పెడబొబ్బలు పెట్టసాగింది. అందరూ చేరారు. ఆ సమయానికి కొడుకు కూడా వచ్చాడు. ఏమైందని అందరూ అడిగారు. చూశారా, నా కోడలు అకారణంగా వచ్చి రోకలి బండతో నా తల పగలగొట్టి లోపలికి పోయి తలుపు వేసుకున్నది అని ఆ గయ్యాలి అత్త అందరికీ చెప్పింది. ఎంత పని జరిగింది అనుకుంటూ అందరూ పొరుగింట్లోకి జొరబడ్డారు. చొరబడి చూసేసరికి ఏమున్నది? కొయ్య బొమ్మ. ఇదే నా భార్య, ఇదే మా అమ్మను రోకలితో తల పగలగొట్టి లోపలికి వచ్చి తలుపేసుకున్నది అని వసుదత్తుడు అందరికీ చెప్పాడు. అందరూ గయ్యాలి అత్తను హేళన చేశారు, బాగా తిట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వసుదత్తుడు మంచి కన్యను చూసి పెళ్లాడాడు. ఆ పిల్లను అత్తగారు ఎన్నడూ పల్లెత్తు మాట అన్న పాపాన పోలేదు. కథ సమాప్తం.